హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్విఫ్ట్ కారు ఇంతకుముందు నేను ఏబిఎస్ వైరింగ్ చేసినప్పుడు ఆ వీడియో పోస్ట్ చేశాను. అప్పట్లో కూడా ఈ ఆక్సిజన్ సెన్సార్ తాలూకా చెక్ ల్యాంప్ రిలేటెడ్ చెక్ ల్యాంప్ ఉండింది. సో అప్పట్లోని ఆక్సిజన్ సెన్సార్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఆక్సిజన్ సెన్సారే ఫెయిల్ అయిందని చెప్పి న్యూ సెన్సార్ తెప్పించాము. అది ఈరోజు తీసుకొచ్చారు. సో దాన్ని ఫిక్స్ చేసేసి మళ్ళీ ప్రాబ్లం ఉందా లేదా ఎలా చూడాలని చెప్పి నా స్టూడెంట్స్ నేర్పిస్తున్నాను. మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ. సో P0140 O2 సెన్సార్ సర్క్యూట్ నో యాక్టివిటీ డిటెక్టెడ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు సెన్సార్ కొత్తది వేసేసాం కాబట్టి అది హిస్టరీలోకి వెళ్ళిపోయింది. ఓకే, దాన్ని ఇప్పుడు క్లియర్ చేసేది. సో క్లియర్ కోడ్ చూపించు. క్లియర్ అయిపోయింది కదా, రైట్? ఇక్కడ ఇప్పుడు రీడ్ ఫాల్ట్ కూడా చూస్తే నో డిటీసీ కదా. సో ఇప్పుడు నేను కిలోమీటర్ చూపించు 56435 కదా. మొన్న ఆయన ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళేటప్పటికి 5 కిలోమీటర్స్ వెళ్ళేటప్పటికి వచ్చింది. సో నేను చిన్న ట్రైల్లో వస్తాను, అది మళ్ళీ వస్తుందో లేదో చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏదో అన్నారు, ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్లోనే ఏదో ఫాల్ట్ వచ్చింది అన్నారు కదా, అది చూద్దాం. అక్యూమిలేటర్ ఫెయిల్డ్, హిస్టరీలోకి వెళ్ళిపోయింది. చూపించు. అక్యూమిలేటర్ ఫెయిల్డ్ కదా, రైట్. సో ఇది అడ్రస్ చేయాలా చూద్దాం. అంటే ఆయన చెప్పారు, కస్టమర్ చెప్పారు మనకి, అనేది ఇప్పుడు ప్రస్తుతం హిస్టరీలో ఉంది. ఓకే, అక్యూమిలేటర్ ఫెయిల్డ్ అని వచ్చింది. చూద్దాం అదేంటది. ఇది కూడా ఒకసారి క్లియర్ చేద్దాం. ఓకే, మళ్ళీ రీడ్ చేస్తే మళ్ళీ నో డిటీసీ. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఈపీఎస్ ఎస్ఆర్ఎస్ ఇట్లా ఇంకా ఏం లేదు. సో ఒకసారి హెల్త్ రిపోర్ట్ కానీ ఇలా సిస్టమ్ స్కాన్ పెట్టేసాం అనుకో, ఒకసారి అన్నీ చెక్ చేసేసి ఏమైనా ఉంటే చెప్పేస్తుంది. అది పాజ్ పెట్టాను దాకా. ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్, యాంటీలాక్ బ్రేక్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, సప్లిమెంటల్ ఇన్ఫ్లాటబుల్ రెస్ట్రైంట్ సిస్టమ్ అంటే ఎయిర్ బ్యాగ్ది. నెక్స్ట్ బాడీ కంట్రోల్ మాడ్యూల్, నెక్స్ట్ మీటర్ అండ్ ఇది ఉంది. సో యాక్సెసరీ, మీటర్ అండ్ యాక్సెసరీస్. సో ఇవి ఎక్విప్ అయి ఉన్నాయి. అంటే ఈ బండిలో ఉన్న మాడ్యూల్స్ ఇవి తెలుసుకోవాలి నువ్వు. అంతా ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో మనం అతను చెప్పిన కంప్లైంట్ ఒకటి టీసీఎం ట్రాన్స్మిషన్లోనే ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇంకోటి ఈసీఎంలో మన ఆక్సిజన్ సెన్సార్ డౌన్ స్ట్రీమ్ అంటే సెన్సార్ కింద ఉంది. సో ఇప్పుడు నేను ఒక ట్రైల్లో వస్తాను. 56,435 కిలోమీటర్లు అయితే ప్రస్తుతానికి బండి ఉంది. ఒక 5 to 10 కిలోమీటర్స్ నేను ట్రైల్లో వచ్చేస్తే అప్పుడు కానీ ఆయన మన లాస్ట్ టైం 3 కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి ఇది చూపించు. దానికన్నా ముందు మనం ఏం చేద్దాం అంటే బ్యాక్ వెళ్ళి సిస్టమ్ సెలక్షన్లోకి వెళ్ళి ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్లోకి వెళ్ళి ఈ ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్లోని డేటా స్ట్రీమ్లోకి వెళ్ళి ఆక్సిజన్ సెన్సార్స్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ చూద్దాం. పోయినసారి చూసాం, గుర్తుందా? డౌన్ స్ట్రీమ్ సెన్సార్లోనే అసలు ఇది రాలేదు. సో ఆక్సిజన్ సెన్సార్ BS1, ఆక్సిజన్ సెన్సార్ S2, బ్యాంక్ 1 S2, సెన్సార్ 1 సెన్సార్ 2. ఓకే, చూద్దాం. ఇట్ల తాలూకా ఇక మారుతుంది చూసా, మొన్న మారలే, గుర్తుందా? ఇదే కానీ గ్రాఫ్కి ఇస్తే చూసేది మారుతుంది, మొన్న మారలే. ఇలాగా మొన్న ఇది ఉంది, ఆక్సిజన్ సెన్సార్ 1 బాగానే పనిచేస్తుంది. ఇదైతే స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇది చూసా మారుతుంది, అర్థమైందా? సో ఇప్పుడు కానీ నేను యాక్సిడెంట్ చూసా మారిందా, యాక్సిడెంట్ కానీ ఇస్తే మారింది మళ్ళీ. దాని అర్థం ఏంటి, ఇప్పుడు సెన్సార్ పనిచేస్తుంది. సో ఇది మనం రిపేర్ చేసిన తర్వాత డయాగ్నోస్టిక్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడమే పద్ధతి. ఓకేనా? సో ఇప్పుడు నా ట్రైల్లో వచ్చేస్తాను. ట్రైల్లో వచ్చింది మనకు చెక్ ల్యాంప్ రాలేదంటే ఆక్సిజన్ సెన్సార్ క్లియర్ అయిపోయినట్టు. ఓకే, సరే ఇది ఎండ్ సెషన్ కొట్టేనా? ఓకే, సరే నేను ట్రైల్లో వచ్చేస్తాను, నువ్వు ఫోన్ చేసి. సో ఇది నేను ఒక అరౌండ్ 10 కిలోమీటర్స్ ట్రయల్ వెళ్ళేసి వచ్చాను. ఆక్సిజన్ సెన్సార్ తాలూకా ఇది సిమ్టమ్ పోయిందా లేదని చూడటానికి. కంప్లీట్గా పోయింది. సో ఇదిగోండి, మరొకసారి మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. సో 54,452 కిలోమీటర్స్ చూపిస్తుంది కదా. సో నేను అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ తిరిగి వచ్చాను. మనకి చూస్తే చెక్ ల్యాంప్ ఏం లేదు, అన్నీ సరిపోయినాయి. న్యూట్రల్ అదే పార్కింగ్ బ్రేక్ తీస్తే అది కూడా పోయింది. సో డాష్ బోర్డ్ అంతా క్లియర్గా ఉంది. సో దట్స్ సీట్ బెల్ట్ తోటి, ఆ సీట్ బెల్ట్ కూడా, సో సీట్ బెల్ట్ అంతాను సీట్ బెల్ట్ పట్టుకోగానే అది కూడా పోతుంది, రైట్? సో సీట్ బెల్ట్ పోయింది. సో ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇది ఏదైతే డౌన్ స్ట్రీమ్ సెన్సార్ ఉందో మన గ్రాఫ్లో చూపించినట్టు డౌన్ స్ట్రీమ్ యాక్టివిటీ లాస్ట్ టైము
చూసినప్పుడు కనబడలేదు. స్ట్రెయిట్ లైన్ ఉండింది. ఇప్పుడు కాస్త అది యాక్టివిటీ వస్తుంది. సో, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ మధ్యలో ఉన్న తేడాని బట్టి కాటలైటిక్ కన్వర్టర్ తాలూకా ఎఫిషియన్సీని గుర్తించడానికి దానికి తగ్గట్టుగా ఎయిర్ ఫ్యూయల్ రేషియోని కరెక్షన్ చేయడానికని ఉపయోగిస్తారు. సో, హోప్ దిస్ ఈస్ యూజ్‌ఫుల్ టు సంబడీ. థాంక్ యూ.